హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది దీపావళి రోజు వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పటిదాకా సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఈవినింగ్ వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి వదిన దీపాలన్నీ రెడీ చేసి పెడుతుంది. చూస్తున్నారు కదా, మా పెద్దదనమాట. ఇది అమ్మ వాళ్ళ ఊరు. 5 years తర్వాత మళ్ళీ నా పుట్టింట్లో దీపావళి చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టైం చిన్నన్నయ్య నేను రావడం అనమాట. అప్పటిదాకా అన్నయ్య మాత్రమే అమ్మ వాళ్ళతో చేసుకునేవాడు. ఒక పక్క వదినేమో దీపాలు పెడుతుంది, ఒక పక్క ఏమో అమ్మ కుకింగ్ చేస్తుంది. పప్పు వండింది, అన్నము, చారు, అప్పడాలు, గారెలు కూడా వండుతుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది గారెలు కూడా. ఇంకా దీపం పెడుతూనే ఉంది వదిన కూడా. మా ఊర్లో రామాలయం గుడి చూపిస్తారండి. ఇదిగో చూస్తున్నారు కదా, చిన్న గుడి. ఎన్నో ఇల్లులు ఉండవు, ఒక 10-15 ఇల్లులు ఉంటాయి అంతే. ఇదిగో చూడండి రాముల వారి గుడి. ఇంకా చూడండి వదిన ఎలా దీపాలు పెట్టిందో, చాలా బాగా పెట్టేసింది. మొత్తం ఇంటికి వెలుతురు వచ్చిందనమాట. ఇంకెక్కడి నుంచి చిన్నదనాలు చిన్నన్నయాలు ఎంట్రీ అనమాట. ఇది మా చిన్నదన, నా చిన్నమైన కోడలు. ఇది పెద్దది ఆల్రెడీ నాతోటే ఉంది కాబట్టి నాతోటి వచ్చేసింది ఊరి నుంచి. ఇంకా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది. చిన్న మనవరాళ్ళు ఎత్తుకొని ముద్దలాడుతున్నాడు నాన్న. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. మా వదిన ఏదో తెచ్చిందట నా కోసం, చూపిస్తుంది ఏం తెచ్చిందా అని. నా చెట్టు తల్లి. ఇక్కడ నాన్నకి ఏదో హెల్ప్ చేస్తున్నాడు అన్నయ్య. గోంగూర కట్టలు మేము కొట్టాలి కదా, దివ్వలు అనమాట, ఈ చెరుగ్గర్రలు. చూడండి ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నాడు నాన్న. ఇలా చుట్టుకొని మేము దేడిమల్ల పెట్టి పూజించి ఎవరి దివ్వలు వాళ్ళు కొట్టాలి. ఈసారి పాపం మా తులసూరు వాళ్ళు కొట్టకూడదంట, అంటే ఇంటికి పెద్దవాళ్ళు కొట్టకూడదు. సార్ మా పెద్దన్నయ్య, మా పెద్ద వదిన, మా చిన్న వదిన, మా బాగి, మా ఎక్స్తా వీళ్ళు కొట్టలేదు. మిగతా అందరమే కొట్టాము. ఎందుకంటే తులసూరు వాళ్ళు అంటే మొదటి పుట్టిన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కొట్టకూడదట. అందుకని వాళ్ళ పేరు చెప్పి కూడా కొట్టకూడదట. ఎవరెవరు కొట్టే వాళ్ళు ఉన్నారో చిన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే మేము కొట్టాము. అలాగే ఒక పక్క మా నాన్న అవి కడుతుంటే దివ్వలకు రెడీ చేస్తే మా అమ్మ పూజ కూడా చేసుకుంది. తర్వాత పెద్దన్నయ్యలు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇంట్లో అందరం బిజీగా నడుస్తున్నాను. నేనేమో వీడియో తీస్తూ నేను బిజీగా ఉన్నాను. ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్గా నాన్న కూడా దివ్వలు రెడీ చేసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్నయ్యకి చిన్న మేనకోడలు వాళ్ళ మనవరాల చేత జ్యోతి వెలిగించి తీసుకొని వెళ్ళడానికి దండం పెట్టిస్తున్నాడు. ఇవి చూస్తున్నారు కదా, ఇలా వెలిగించుకొని తీసుకెళ్ళాలన్నమాట. దేడిమల్లి ఎవరి దివ్వలు వాళ్ళే వెలిగించుకొని తీసుకెళ్ళాలి. అందరి దివ్వలు నాన్న వెలిగించేస్తాడు ప్రతి సంవత్సరం. ఎవరి దివ్వలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయి బయట కొట్టుకోవాలన్నమాట. అవి కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. అది నిప్పు చూసి నా మేనకోడలు భయపడుతుంది, నేను పట్టుకోను అనేసి. కానీ వాళ్ళ నాన్న దగ్గరుండి తీసుకుని వెళ్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇలా తెచ్చుకోవాలన్నమాట. బయటికి తెచ్చుకొని ఆ జ్యోతి కొండెక్కిన తర్వాత ఇంకా కొట్టేయాలన్నమాట. కింద వేసి కొట్టి ఆ చెరుగ్గర్రలు తింటారు. నేను ఆల్రెడీ ఒక చెరుగ్గర 100 రూపీస్ ఇలా కొనుక్కొని హైదరాబాద్లో ప్రతి ఇయర్ నేను కొట్టేదాన్ని. అలాగా ఈ ఇయర్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మనకి చెరుగ్గరలు కొనుక్కునే అవసరం లేదు. ఆల్రెడీ మనకి తోటలు ఉన్నాయి కాబట్టి మనం ఒక తోటల నుంచి ఫ్రెష్గా తెచ్చుకొని కొట్టుకోవడమే. ఇంకా అమ్మ కూడా అన్నయ్య దగ్గర ఇంకా పక్కనే నుంచుంది. ఇంకా నెక్స్ట్ మా మేనల్లుడు అనమాట ధనాగుడు, నెక్స్ట్ నేను, తర్వాత మా వారు. ఇంకా చూస్తున్నారు కదా, 1 by 1 ఇలా దివ్వలు రెడీగా పట్టుకోవాలి. ఇలాగా పైకి ఎత్తుకొని పట్టుకోవాలి. కొంతమందికి వచ్చి రాదు, దివ్వలు కొట్టరు, గోంగూర కట్టలు మాత్రమే కొడతారు. మాకు దివ్వలు గోంగూర ఇవి 2 ఉన్నాయి. ఫస్ట్ అన్నయ్య నా మేనకోడలు అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అయిపోయింది. లాస్ట్ నేనే ఆల్రెడీ సెకండ్ నేనే పట్టుకున్నాను, కానీ ఎందుకో నాకు లాస్ట్లో ఇంకా అయిందనమాట. చూస్తున్నారు కదా, అలా కొట్టేసి పక్క పడేసేయాలన్నమాట. చెరుగ్గర్రలు మాత్రం కొట్టి తినొచ్చు. ఇది నా లైఫ్లో మర్చిపోలేని దీపావళి. 5 years తర్వాత మళ్ళీ నా పుట్టింట్లో చేసుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేసుకుంటానని.
ఫస్ట్ టైం. అలాగే అందరమే కూడా క్రాకర్స్ కాల్చాము. మా నాన్న అమ్మ నాన్నతో కూడా కలిసి క్రాకర్స్ కాల్చాను నేనేసారి. ఇక్కడ నాన్న వచ్చేసి అమ్మది జ్యోతి అయిపోతుంది, నువ్వు తీసుకో. అమ్మకి చేతిలో 2 ఉన్నాయన్నమాట. ఎందుకంటే నా చిన్నమైన కూడా హాస్టల్లో చదువుతుంది, దాని బదులు మా అమ్మ పట్టుకుందనమాట. అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళది పేరు చెప్పి మనం పట్టుకుని కొట్టవచ్చు. ఈలోపు మా పక్కన వాళ్ళు రామాలయం గుడి ముందునే క్రాకర్స్ కాలుస్తున్నారు, మా ఊరు వాళ్ళు అనమాట. ఇక్కడ మా మేనల్లుడు దివ్వలు కొట్టేసిన తర్వాత స్టార్ట్ చేసాడు క్రాకర్స్ కాల్చడం. ఇదేం ఆగిపోయింది, కానీ చాలా పొల్యూషను. అస్సలు నేను దగ్గుతూనే ఉన్నాము అందరమీ. అసలు ఎంత పొగ వచ్చేస్తుందో. అసలు కొంచెం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కొన్ని కాల్చి ఇంకా పక్కకు వచ్చేసాము. నా మేనకోడలు ఫుల్ ఎంజాయ్, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత పొల్యూషన్, అసలు ఎంత పొగ. అసలు పీలుస్తుంటే నోట్లోకి వెళ్తుంటే దగ్గుతూనే ఉన్నాం. అవి మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య, అస్సలు నా పెద్ద మేనకోడలు అస్సలు ఆగట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మస్తు. నా బొడ్డుది కూడా ఫస్ట్ నిప్పు చూసి భయపడి తర్వాత మళ్ళీ బాగానే ఆడుకుంది. ఇది మా చిన్నన్నయ్య ఫ్యామిలీ. నా పెద్దమైన కూడా ఎక్కడో ఉండాలి పక్కనే. ఇంకా నెక్స్ట్ నేను కూడా అమ్మ నాన్నని పిలిచి ఇంకా వాళ్ళతో ఒకసారైనా నేను ఇలా క్రాకర్స్ కాల్చాలని నా లైఫ్లో ఒక డ్రీమ్గా మిగిలిపోవాలి, గుర్తుండాలి, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి నేను కూడా నాన్న అమ్మని దగ్గరుండి పిలిచి క్రాకర్స్ కాల్చాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నాన్న అమ్మతో క్రాకర్స్ ఇలా కాల్చడం, ఎప్పుడు కాల్చలేదు, ఎప్పుడు నేను ఒక్కరిదాన్ని కాలుస్తాను. ఇక లాస్ట్లో నా చిన్న తల్లి క్రాకర్స్ కాల్చుకుంటుంది, మేమందరం ఇంకా రిలాక్స్ అయిపోయాం. స్నాక్స్ తింటున్న అమ్మ తేవి గారెలు, కారం గారెలు ఇవన్నీ వేసింది, అవి తింటున్నాను అనమాట. ఇంకా చిట్టతల్లి ఏమో ఇంకా అలా అదొక్కరితే క్రాకర్స్ కాల్చుకుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసి మా వీడియో ఎలా అనిపించింది